ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము. సాక్షాత్తు శ్రీ స్వామివారిచే అనుగ్రహించబడిన అద్భుత వ్రతకల్పము. నివేదన. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ఈ బ్రహ్మాండంలో వెంకటాద్రిని మించిన పవిత్ర ప్రదేశం మరొకటి లేదు. ఈ శ్రీ వెంకటేశ్వరునితో సమానమైన దైవం ఇంతకు ముందు లేడు, ఇక తర్వాత ఉండబోడు. సాక్షాత్తు ఆ వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణుడే మనందరినీ అనుగ్రహించడానికి ఈ కలియుగంలో భూలోకంలో పవిత్ర తిరుమల కొండపై శ్రీనివాసునిగా అవతరించాడు. ఆ శ్రీనివాసుని లీలలు అద్భుతం. నమ్మిన వారికి కొంగు బంగారం. అనంతుడు ఆపద మొక్కులవాడు. తరతరాలుగా స్వామి తనను నమ్మిన వారిని రక్షిస్తూ వారికి ముక్తిని ప్రసాదిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం 2005లో రాయడం జరిగింది. ఇదంతా శ్రీనివాసుని అనుగ్రహం తప్ప మరొకటి కాదు. కలియుగమున మనందరినీ అనేక బాధల నుండి రక్షించడానికి ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పమును ఆ స్వామి అనుగ్రహించాడని నా నమ్మకం. 2005 నుండి ప్రతి 6 నెలలకు వీలున్నన్ని పుస్తకాలు ప్రచురించి ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతున్నది. ఇప్పుడు ఈ పుస్తకం 11 భాషలలోనికి అనువదించబడినది. దేశ విదేశాలలోని లక్షలాది భక్తులచే నిత్యం ఆచరింపబడుతున్నది. ఈ 10 ఏళ్లుగా ఈ వ్రతము చేసిన వారి నుంచి వారికి జరిగిన అనేక అద్భుత సంతోషాలను వివరిస్తూ ఎన్నో ఫోన్ కాల్స్, ఎన్నో ఉత్తరాలు, మరెన్నో ఈమెయిల్స్ వస్తున్నాయి. ప్రతి శనివారం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఈ కథలను చదువుతున్నారు. అందువలన వారి జీవితం ఎంతో శుభప్రదముగా సుఖ సంతోషాలతో గడుస్తున్నదని అంటున్నారు. ఆ శ్రీనివాసుడు ఎంతో దయామూర్తి. తన భక్తులంటే ఆ స్వామికి అనురాగం, ఆప్యాయత. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఈ వ్రతం ఇంత విశేష ప్రాచుర్యం పొందిందంటే ఆ స్వామి అనుగ్రహం తప్ప మరొకటి కాదు. ఆ శ్రీనివాసునికి తన భక్తులంటే అత్యంత ప్రేమ. మనం అహంకారాన్ని, ఇహలోక విషయాలపై మమకారాల్ని వదిలి ఆ స్వామిని ప్రార్థిస్తే అన్నీ తానే చూసుకుంటాడు. కలియుగంలో ఇంతకు మించిన దైవం మరొకరు లేరు. ఇందువలననే తిరుమలను రోజు కొన్ని వేల మంది దర్శిస్తూ స్వామివారిని సేవిస్తున్నారు. శ్రీనివాసుని లీలలు అద్భుతం. ఆ స్వామిని మనసారా కొలిస్తే అంతటి మహత్తర దేవుడు మరొకరు మనకి కనపడరు. శ్రీ వెంకట తత్వాన్ని అర్థం చేసుకుంటే అంతకు మించిన బ్రహ్మానందం మరొకటి ఉండదు. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంగా పిలువబడుతున్న ఈ పుస్తకం ఆ స్వామివారి అనుగ్రహంతో రచించడం జరిగింది. ఈ కలియుగంలో మానవులందరూ ఎన్నో బాధలు పడుతున్నారు. ఆ బాధల నుండి బయటపడడానికి ఈ వ్రతం ఒక్కసారి ఆచరిస్తే చాలు, అన్ని బాధలు తొలగిపోతాయి. ఈ వ్రతం మొదటి అధ్యాయం పవిత్ర తిరుమల కొండపైన రచించడం జరిగింది. మిగిలిన 4 అధ్యాయాలు మహామునులైన విశ్వామిత్ర, భరద్వాజ, వశిష్ఠ, అత్రి మహర్షుల అనుగ్రహంతో రచించడం జరిగింది.
మహాతపస్సంపన్నులైన వారి అనుగ్రహం కలగడం ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తున్నాను. ఈ అధ్యాయాలు రాస్తున్నప్పుడు నాకు కలిగిన అనుభవాలు అద్భుతం. రాస్తున్నంతసేపు ఆ దేవదేవుని దివ్య చరణాలు, ఆ మహామునుల పవిత్ర పాదాలే నా మదిలో స్మరిస్తూ ప్రార్థిస్తూ రచన సాగించాను. ఈ వ్రతం ఆచరించటం ఎంతో సులభం. సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే అనుగ్రహించినట్లుగా ఎవరి శక్తి కొలది వారు ఈ వ్రతం ఆచరించవచ్చు. ఎంతటి కష్టమైనా ఈ వ్రతం ఆచరించిన కొన్ని క్షణాలలోనే తొలగిపోగలదు. అయితే ఆచరించేటప్పుడు మాత్రం భక్తి ప్రధానం. ప్రశాంత చిత్తంతో పూర్తి మనస్సునంతా స్వామివారి పాదాల మీదే ఉంచి ఈ వ్రతాన్ని ఆచరిస్తే అద్భుత ఫలితాలు వెంటనే గ్రహించగలుగుతారు. కలియుగ వాసులైన మనందరి కష్టాలు, మనకున్న పరిమితులు, వసతులు అన్నీ ఆ శ్రీమన్నారాయణునికి తెలుసు. అయితే ఆ శ్రీనివాసుని ప్రసన్నం చేసుకొనడానికి అత్యంత సులభమైన మార్గాన్ని మనకి ఉపదేశించారు ఆ స్వామివారు. ఈ వ్రతం ఆచరించిన వారికి, వ్రతకథను విన్నవారికి, ప్రసాదం స్వీకరించిన వారికి ఆ స్వామి అనుగ్రహం తప్పక కలుగుతుంది. వారి వారి కష్టాలన్నీ తొలగిపోతాయి. భక్తికి ఎటువంటి ఎల్లలు లేవు. చిన్న భక్తుడు, పెద్ద భక్తుడు అని ఎప్పుడూ ఉండరు. భక్తి ఒక అమృత స్రవంతి. అందరి భక్తికి మూల పురుషుడు ఆ శ్రీమన్నారాయణుడు ఒక్కడే. ఆ శ్రీనివాసుని ఆప్తులైన మీ అందరికీ నా నమస్కారం. శ్రీనివాసునికి అత్యంత ప్రియమైన ఇంతటి ఈ మహత్తర వ్రతకల్పాన్ని రచించడానికి మించిన మహాభాగ్యం ఏముంటుంది? ఇంతకంటే కావలసింది మరేముంటుంది? ఇంతటి భాగ్యాన్ని ఇచ్చిన ఆ పరబ్రహ్మమూర్తికి ఇవే నా ప్రణామములు. ఎల్లప్పుడూ శ్రీవారి సేవలోనే గడుపుతానని, శ్రీ వెంకట తత్వాన్ని ప్రజలందరి హృదయాలకు చేరువగా తీసుకువెళ్ళడమే నా జీవిత గమ్యం అని ఆ స్వామివారికి విన్నవించుకుంటున్నాను. ఈ పుస్తకం రచనకు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సహకరించిన ప్రతి ఒక్కరికి, ఈ వ్రతకల్పం ఆచరించిన మీకు, వ్రతకథలు విన్నవారికి, ప్రసాదం స్వీకరించిన వారికి సకల ఆయురారోగ్య సౌభాగ్యాలు కలగాలని ఆ శ్రీలక్ష్మీ శ్రీనివాసులను ప్రార్థిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. శ్రియకాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్తినాం. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.